నేను ఈ వీడియోలో ముఖ్యంగా తెలంగాణ రౌండ్ టూకి సంబంధించి అలాగే ఫర్దర్ కౌన్సిలింగ్ గురించి కూడా మనకు ఒక ప్రముఖ దినపత్రిక వాళ్ళు ఒక కథనాన్ని ప్రచురించారు. దాని గురించి తెలియపరుస్తాను. డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే దసరా తర్వాత ఎంబీబీఎస్ క్లాసులు అని చెప్పి వీళ్ళు ఆర్టికల్ అయితే ప్రచురించారు. సో ముఖ్యంగా ఇవాటి చివరిదా చూడడం ప్రయత్నించండి. ఎందుకనంటే ఈ కౌన్సిలింగ్ అన్నిటి గురించి మీకు లాస్ట్ లో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వీళ్ళు. స్టార్టింగ్ లో మీకు కౌన్సిలింగ్ అదే క్లాస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది వాటన్నిటి గురించి మెన్షన్ చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే తరగతులు మొదలైన స్థానికత వివాదంతో రాష్ట్రంలో జాప్యం. తొలి విడత కౌన్సిలింగ్ లో సీటు వచ్చిన వారిలో తాజాగా 4,271 మంది చేరిక అని చెప్పి తెలియపరిచారు. సో ఫస్ట్ రౌండ్ అలాట్మెంట్ అయిన వాళ్ళలో 4,271 మెంబర్స్ రిపోర్ట్ చేశారని చెప్పి కూడా వీళ్ళు తెలియపరిచారు. రాష్ట్రంలో ఎంబీబీఎస్ తరగతులు మరింత ఆలస్యం కానున్నాయి. జాతీయ మెడికల్ కమిషన్ ఎన్ఎంసీ షెడ్యూల్ కు అనుగుణంగా దేశవ్యాప్తంగా అన్ని మెడికల్ కాలేజీల్లోని ఎంబీబీఎస్ తరగతులు ఈ నెల 1వ తేదీ నుంచి మొదలయ్యాయి. కానీ రాష్ట్రంలో స్థానికత విషయంలో తలెత్తిన వివాదం వల్ల కౌన్సిలింగ్ ఆలస్యం కావడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో ఆలస్యంగా కౌన్సిలింగ్ మొదలవగా ఇప్పుడు రెండో విడత వెబ్ కౌన్సిలింగ్ నడుస్తోంది. మొత్తం అన్ని కౌన్సిలింగ్లు పూర్తయ్యేసరికి ఈ నెలాఖరు వరకు సమయం పట్టవచ్చు. సార్ స్టేట్ లో మొత్తం అన్ని కౌన్సిలింగ్లు అయ్యేసరికి కూడా ఈ మంత్ ఎండింగ్ దాకా పెట్టే అవకాశం ఉందని చెప్పి వీళ్ళకి తెలియపరిచారు. అయితే 15% జాతీయ కోటా సీట్లు కొన్ని కాలేజీల్లో భర్తీ కావడం, మొదటి కౌన్సిలింగ్ లో సీటు పొందిన వారు రిపోర్ట్ చేయడంతో రాష్ట్రంలో కొన్ని చోట్ల ఓరియంటేషన్ తరగతులు ప్రారంభించాలని అనుకున్నారు. కానీ దసరా పండుగ ఉండటం, ఎక్కువ మంది వచ్చే పరిస్థితి లేకపోవడంతో తరగతులు ప్రారంభం కావట్లేదని ఆ కాలేజీ ఆరోగ్య విశ్వవిద్యాలయ వర్గాలు అంటున్నాయి. ఏది ఏమైనా దసరా తర్వాత తరగతులు మొదలవుతాయని చెప్తున్నారు. 5వ విడత కౌన్సిలింగ్ మాపప్ రౌండ్ లేనట్టు అని చెప్పి తెలియపరిచారు. రాష్ట్రం ఇటీవల కన్వీనర్ కోటాకు సంబంధించి తొలి విడత వెబ్ కౌన్సిలింగ్ పూర్తవడం తెలిసిందే. ఆ కౌన్సిలింగ్ లో 4,242 మందికి కన్వీనర్ కోటాలో సీట్లు కేటాయించగా వారిలో 11 మంది మినహాయిస్తే మిగతా 4,271 మంది శుక్రవారం మధ్యాహ్నం 1 గంట వరకు కేటాయించిన కాలేజీలో చేరిపోయారని చెప్పి తెలియపరిచారు. సో మొత్తం 4,242 మందికి సీట్లు కేటాయిస్తే దాంట్లో ఒక 11 మంది మటుకి రిపోర్ట్ చేయలేదు. మిగతా అందరూ 4,271 మంది రిపోర్ట్ చేసేసారని చెప్పి తెలియపరిచారు రౌండ్ 1 లో. ఈ స్థాయిలో చేరటం రికార్డ్ అని కాలేజీ వర్సిటీ వర్గాలు పేర్కొన్నాయి. జాతీయ స్థాయి కౌన్సిలింగ్లు పూర్తవటం, ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే కౌన్సిలింగ్లు జరగడంతో ఎక్కువ మంది విద్యార్థులు చేరినట్లు చెబుతున్నాయి. తొలి విడత కౌన్సిలింగ్ లో మిగిలిన 11 సీట్లతో పాటు ఆ కౌన్సిలింగ్ లో కేటాయించిన దివ్యాంగులు తదితర సీట్లు ఇప్పుడు ఉన్నాయి. దీంతో రెండో విడత కౌన్సిలింగ్ కు మరో 1,344 కన్వీనర్ కోటా సీట్లను భర్తీ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత వెబ్ కౌన్సిలింగ్ లో శుక్రవారం ప్రారంభమైంది. మొదటి విడతలో కొందరు తమకు వచ్చిన కాలేజీలో చేరినప్పటికీ ఇంకా మంచి కాలేజీల కోసం రెండో విడత కౌన్సిలింగ్ లోనే పాల్గొంటున్నారు. అలాంటి వారు నచ్చిన కాలేజీలో చేరితే మిగిలిన సీట్లలో ఇతరులు చేరనున్నారు. రెండో విడత కౌన్సిలింగ్ తర్వాత కరీంనగర్ కోటాలో ఎక్కువ సీట్లు మిగిలే అవకాశం లేదని కాలేజీ వర్సిటీ వర్గాలు అంటున్నాయి. అందువల్ల ఈసారి 5వ విడత కౌన్సిలింగ్ కానీ మాపప్ రౌండ్ కానీ ఉండకపోవచ్చని అంటున్నాయి. సో ఇది పరిస్థితి. ఫస్ట్ రౌండ్ అయ్యేసరికి 4,242 మంది సీట్లు కేటాయిస్తే దాంట్లో 4,271 మంది అయితే అలా రిపోర్ట్ చేసేసారు. ఈ నేపథ్యంలో సెకండ్ రౌండ్ తర్వాత మహా అయితే ఇంకొక రౌండే ఉండే అవకాశం ఉంటుంది సెకండ్ రౌండ్ తర్వాత. ఎందుకంటే ఎక్కువ సీట్లు మిగిలే అవకాశం లేదని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. అదే నిజమైతే మాక్సిమం థర్డ్ రౌండ్ తో లేదా ఫోర్త్ రౌండ్ అయిపోతుంది. ఫిఫ్త్ రౌండ్ ఇవన్నీ కూడా ఉండే అవకాశం లేదని చెప్పి మనకి ఆర్టికల్ అయితే క్లారిటీగా ప్రచురించారు. సో దీంట్లో ఇన్ఫర్మేషన్ అటు ఇటుగా ఉంటే నేను మళ్ళీ ఒకసారి క్లారిటీగా చూసుకోవాలి. మీకు కేఎన్ఆర్హెచ్ఎస్ వెబ్సైట్ లో ఈ నాట్ రిపోర్ట్ లిస్ట్ అన్ని ఒకసారి మళ్ళీ క్లారిటీగా చూసిన తర్వాత ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే లాస్ట్ టైం ఒక ఆర్టికల్ వీళ్ళు ప్రచురించారు, దాంట్లో కొన్ని తప్పులు ఉన్నాయని చెప్పి కూడా మనకు తెలిసింది. సో తప్పులు ఏమైనా ఉంటే నేను కామెంట్ సెక్షన్ లో డెఫినెట్గా తెలియపరుస్తాను. థ్యాంక్ యూ.